ఆయన గురించి నా దగ్గర మాత్రం బ్యాడ్గా చెప్పకండి. ఆయన ఎవరు? చిచి ఆయన నా కాబోయే మామయ్య గారు. నా గురించి ఆయన దగ్గర మాత్రం బ్యాడ్గా చెప్పకండి ప్లీజ్ శ్రీధర్. మీకు నాకు చాలా గొడవలు ఉండొచ్చు, కానీ ఇది నా లైఫ్ మ్యాటర్ శ్రీధర్. ప్లీజ్ శ్రీధర్ ప్లీజ్. నా మొహమాటంతో నువ్వేం చెప్పినా నేను కాదన్ను అనేగా నీ నమ్మకం? అలాగేట్లేదు. సరే, కానీ నాదో కండిషన్. చెప్పండి. నా నెట్ఫ్లిక్స్ అకౌంట్ నాకు ఇచ్చేరా ప్లీజ్ రా. ఫ్యామిలీ ముందు పరుగు పోతుందిరా. ఓపెన్ చేసినప్పుడల్లా కింద రీసెంట్లీ వాచ్ లో అడల్ట్ మూవీస్ అన్ని వస్తున్నాయి. నేను చూసాను అనుకుంటున్నారు వాళ్ళందరూని. అసలు ఎవడెవడు వాడుతున్నాడు ఇంతకీ నా అకౌంట్? సరే, మీ నెట్ఫ్లిక్స్ అకౌంట్ మీకు ఇచ్చేస్తారు, నా గురించి గుడ్డిగా చెప్తే. ఓకే కదా? ఓకే. నెట్ఫ్లిక్స్ చెప్పండి సార్. అయ్యో, మీరు నన్ను సార్ అంటే ఏంటండి? కాల్ మీ శ్రీధర్. అంకుల్ అంతే, మగవాళ్ళు సార్ అని, ఆడవాళ్ళు మేడం అని పిలుస్తూ ఉంటారు. రెస్పెక్ట్. అవునా? మరి ట్రైన్ లో ముందు మీరు మదన్ గురించి చెప్పండి ప్లీజ్. మదన్ కి నాకు చాలా గొడవలు ఉన్నాయి, కానీ అవన్నీ పని విషయంలో మాత్రమే. మిగతా విషయాల్లో హీఈస్ అ జెమ్ ఆఫ్ ఎ పర్సన్. నాకు గనక కూతురుంటే ఖచ్చితంగా మదన్ కి ఇచ్చి పెళ్లి చేసేవాడిని. నాకు కావాల్సింది ఇదే. మీకు ఓకే కదా అంకుల్? ఓ ఎక్స్క్యూజ్ మీ నాన్ జెంటిల్మెన్, ఐ నీడ్ టు టేక్ దిస్ కాల్. నెట్ఫ్లిక్స్ ఏంటి? మీరు కూడా మదన్ నెట్ఫ్లిక్స్ అకౌంటే వాడుతున్నారా? వాడే అకౌంట్ నేను వాడటం ఏంటి? నా అకౌంటే వాడుతూ ఉంటాడు. నా జీమెయిల్ ఐడి మీద 4 ఏళ్లకు సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడు. ఫ్యామిలీతో ఏదైనా చూద్దామని ఓపెన్ చేస్తే అన్ని అడల్ట్ సజెషన్సే. ఫస్ట్ ఫెలో. మరి ఇలాంటి వాడిని పట్టుకుని మంచివాడు అంటారేంటి సార్? అంటే ఇది నా కూతురి లైఫ్ మ్యాటర్. ప్లీజ్ మదన్ గురించి ఉన్న విషయం ఏ మొహమాటం లేకుండా నిజం చెప్పండి సార్. ప్లీజ్ అసలు ఏమాత్రం మొహమాటం లేకుండా నిజం చెప్పండి. మీరు మొహమాట పడద్దని మరీ అంతగా చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను. వాడెక్కడ దొరికాడండి మీకు? నాకు కాదు సార్, నా కూతురికి లవ్. వాడినెళ్ళలా వచ్చేసిందండి. ఆఫీస్ నిండా అప్పులు, ఆఫీస్లో చీరలు అమ్ముతుంటాడు తెలుసా. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయ్యిండి కూడా పండగ మామూలు అడుగుతాడండి నన్ను. సార్ నేను నా కూతుర్ని కన్విన్స్ చేసుకోవడానికి మదన్ గురించి ఇంకా తెలుసుకుందాం అనుకుంటున్నాను. అదిగో మదన్ కూడా వస్తున్నాడు. మీరు ఇలానే చెప్పండి ప్లీజ్. నేను చెప్పలేనండి. వాడికి కూడా లైఫ్ మ్యాటరే కదా. పైగా నాకేమో మొహమాటం. నెట్ఫ్లిక్స్ అకౌంట్. మరి ఎలా? పోనో పని చేద్దాం. మీరు టీచింగ్ అన్నారు కదా, ఒక బాక్స్ వేసుకోండి. ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పేవని దాని ఆపోజిట్ అని అర్థం చేసుకోండి. ఓకే అంకుల్, పని అయిపోతే పారిపోదామా? చిచ్చి వెళ్ళిపోదామా? ఇంకా అవ్వలేదు, కూర్చోవాలా? మీరు చెప్పండి సార్. మదన్ తన కొలీగ్స్తో ఎలా ఉంటాడు? చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చినా తనే దగ్గరుండి హెల్ప్ చేస్తూ ఉంటాడు. వాడు హెల్ప్ చేయడం ఏంటండి? వాడికి ఆఫీస్ నిండా అప్పులు. మదన్కి ప్రమోషన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అయ్యో, గ్యారంటీగా వస్తుందండి. చెచ్చి వాడిని ఎప్పుడు పీకేద్దామని చూస్తున్నారు. మదన్లో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? డిసిప్లిన్. వాళ్ళలో నచ్చని క్వాలిటీస్ ఏమున్నాయండి? నచ్చడానికి ఏముందండి వాళ్ళ అసలు? సిన్సియారిటీ. చెచ్చే, హీస్ ఎ వెరీ గుడ్ గై. బెస్ట్ క్యారెక్టర్. యాక్టు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీకు మొత్తం అర్థమైందని అనుకుంటాను. మొత్తం అర్థమైంది. మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా లేదా అడగాలనుకుంటున్నారా? అవును సార్. ఏంటి? అది మీరు అందరినీ సారు మేడం అంటారు కదా. ఇప్పుడు ట్రైన్లో చప్పట్లు కొడుతూ వచ్చే వాళ్ళని ఏమని పిలుస్తారు? మదన్, ఆయన నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఆయనకి ఇచ్చేయి. నెట్ఫ్లిక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చేస్తాను. పాస్వర్డ్ మర్చిపోకరా. జస్ట్ అట్లా చూస్తూ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటిలోకి ఉండాలి కదా. అని ఒకటి ఇది కనిపెట్టింది. అరే రండి రా, తీసుకురండి రా.